హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మాకు ఊరికెళ్ళే ఆప్షన్ లేకుండా ఉండింది. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. లక్కీలీ మా బావ కూడా ఇంటి దగ్గరే ఉండిన్నాడు. ఇంకా నెక్స్ట్ డే దసరా కోసం అని చెప్పి మార్కెట్కి వెళ్ళాం అనమాట. ఫస్ట్ కొన్ని కూరగాయలు ఏమన్నా కావాలి అని చెప్పి ఫస్ట్ అవి తీసుకున్నాము. తర్వాత లెమన్ రైస్ అలా చేసుకుంటాం కదా అని చెప్పేసి నిమ్మకాయలు కూడా అయిపోయింటే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇట్లా నిమ్మకాయలు తీసుకునేటప్పుడు కొన్ని పచ్చివి కొన్ని పండువి తీసుకొని వస్తాను. ఎందుకంటే అన్నీ సేమ్వి తీసుకుంటే తొందరగా పాడైపోతాయి అని చెప్పేసి అట్లా తీసుకుంటాను. ఇంకా మార్కెట్లో పని అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంకాయలు తీసుకోవాలి కదా అని చెప్పేసి వచ్చినాం అనమాట. మామూలుగా ఇట్లా పండగలు నెక్స్ట్ డే ఉన్నాయంటే ముందు రోజు ఫుల్గా ఉంటుంది మార్కెట్ మొత్తం. అసలు కాలు పెట్టే కూడా ప్లేస్ ఉండదు, అంతా ఫుల్గా ఉంటుంది. ఇంకా బనానాస్ కూడా తీసుకున్నాం, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే బాగుంటాయని చెప్పి కొన్ని బనానాస్ తీసుకొని, ఫ్లవర్స్ అయితే మ్యాండేటరీ కదా, సో ఇంకా ఫ్లవర్స్ కూడా తీసేసుకొని వచ్చే దారిలో బాదం పాలు ఇద్దరు తాగేసి వచ్చినాము. బాగా విసుగొచ్చేసేది, మార్కెట్లో ఫుల్ రష్ ఉండింది. ఇంకా ట్రాఫిక్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వినాయక చవితి రోజు చూసామా, సేమ్ అంతకంటే ఎక్కువ రిపీట్ అయిపోయింది. చిరాకు వచ్చేసింది ఆ ట్రాఫిక్లో బండి తోలుకొని వచ్చేసరికి. ఇంకా మేము ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ రేపటికి కొంచెం ఏం అవసరమో అవి తీసుకున్నాము. ఆల్రెడీ ఉన్నవి ఇంట్లోనే ఉంటాయిలే, ఇంకా మిగతావి మేమున్న ప్లేస్లో కొంచెం ఉంటుందన్నమాట, అక్కడ తీసుకుందామని వచ్చేసినాము. ఇంకా మా ఏరియాకి వచ్చేసరికి మొత్తం ఇట్లా లైటింగ్ సెటప్ చేసేసి అక్కడ అమ్మవారి గుడి ఉందంట. మాకైతే ఇంతవరకు తెలియదు. సో అట్లా లైటింగ్ అదంతా చూసి అమ్మవారి గుడి ఉందా అని అక్కడ అడిగితే అవును అది అమ్మవారి గుడి అనేసి చెప్పినారనమాట. సరే మార్నింగ్ వద్దాము అక్కడికి అని చెప్పేసి ఇంకా నైట్ కావాల్సినవి ఉంటాయి కదా, నేను ఇస్తరాకులు ఇంకా కొంచెం గోధుమ పిండి అవి కావాలని చెప్పేసి అక్కడే కిరాణా స్టోర్ ఉంటే అక్కడ తీసేసుకొని వెళ్ళిపోయినాను. మార్నింగ్ 4కి అట్లా లేచినాను అనమాట. కొంచెం తొందరగా లేస్తే పని అయిపోద్ది, తొందరగా గుడికి వెళ్ళి రావచ్చని. లేచిన వెంటనే ఫస్ట్ స్నానం అంతా చేసేసుకొని తర్వాత దేవుడికి ప్రసాదం ఉంటుంది కదా, సో మొత్తం అదంతా ప్రిపేర్ చేసినాను. ఈసారి అయితే ఎక్కువ ప్రిపేర్ చేసి కాలు నొప్పి తెచ్చుకోవాలనుకోలేదు, అందుకని జస్ట్ నార్మల్గా బేసిక్గా ఇవే ఉంటాయి అవి మాత్రం చేసేసినాను. ఇంకా మా బావ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు దేవుని పూజ దగ్గర, సో అట్లా ఇద్దరం చేసుకుంటాం అనమాట. ఇద్దరం చేసుకునే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా 8-8:30కి అంతా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి, మేము నైట్ చూసాం కదా సో అదే టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పి వెళ్ళినాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల ఇంత ప్లేస్ ఉంటుంది అని చెప్పి. బయట నుంచి చూస్తే ఏదో చిన్న ప్లేస్ ఉన్నట్టు అనిపించింది, బట్ ఎప్పుడు రావాలనుకోలేదు ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు కాబట్టి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ అనిపించింది. ఫస్ట్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటే పూజారి వాళ్ళు జమ్మి చెట్టు దగ్గర వెళ్ళి ప్రదక్షిణలు చేశారంట అని చెప్పేసి చెప్పినారనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వద్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. సో ఇద్దరం ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇంకా దండం పెట్టేసుకొని మళ్ళీ గుళ్ళోకి వెళ్ళిపోయినాము. గుళ్ళో ఇంకా అమ్మవారిని అలంకారం చూస్తే అబ్బా చాలా బాగా అనిపించింది, నిండుగా కనిపిస్తుంది. అట్లా చేసినారంటే అసలు కళ్ళు తిప్పుకోలేమన్నమాట, అంత బాగా చేస్తారు. గుళ్ళో మంచిగా పూజ అర్చన అన్నీ చేసినారనమాట. అసలు ఎక్కువ రష్ లేదు, బాగా ప్రశాంతంగా అనిపించింది నాకైతే గుడి. ఇంకా జమ్మి చెట్టు తెచ్చుకొని అక్కడ పూజారి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చి కాళ్ళు ముక్కేసి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ మేము ఇద్దరమే ఉంటాం కదా, ఎవ్వరు లేరు తెలిసిన వాళ్ళు కూడా అని చెప్పేసి. సో అక్కడే గుళ్ళో ఇచ్చేసి ఇంకా దండం పెట్టేసుకొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి కూర్చొని, ఇంకా పక్కన ఇట్లా విష్ణువుది ఇంకా శివుడిది 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడంతా దండం పెట్టేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ వేరే గుడి ఉండిందనమాట అక్కడే కొంచెం దగ్గరలో. సో ఇంకా ఆ దేవుడికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా మార్నింగ్ ఏం తినలేదు కదా, 9:30 అట్లా అయింది వచ్చేసరికి. ఇంకా డైరెక్ట్గా మార్నింగ్ చేసినవన్నీ ఉన్నాయి, ఇంకా తినడానికి కూర్చున్నాం అనమాట. ఆకలేస్తుండే, పొద్దున ఎప్పుడో లేచినాం కదా, బాగా ఆకలేస్తుంటే ఇంకా ఫస్ట్ వచ్చేసి తిందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే తినడానికే కూర్చున్నాము. నేను భక్షాలు చేశాను కదా, ఫస్ట్ భక్షాలు అవంతా తినేసి ఇంకా మధ్యాహ్నం దేవుడి దగ్గర పెట్టిన ప్లేట్స్ ఉన్నాయి కదా, సో వాటితో ఫినిష్ చేసేసినాం అనమాట. సో ఇట్లా అయింది మా దసరా అయితే, సింపుల్గా హ్యాపీగా ప్రశాంతంగా. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం, అంతవరకు బాయ్.